కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలను వివరించారు. ప్రభుత్వ పాలనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి భరత్ మాట్లాడుతూ ఒక్క అవకాశం పేరుతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. 2024 ఎన్నికలలో ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నేతల తీరు మారలేదని మండిపడ్డారు. ఒక మహిళా ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం అన్నారు. ఇటువంటి నాయకులను ప్రజలు ఎన్నుకుంటారా అంటూ ప్రశ్నించారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వారు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. 2047 విజన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. నాడు 2020 విజన్లో భాగంగా హైదరాబాద్ను అభివృద్ది చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో సంవత్సర కాలంలో 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మన అదృష్టం అన్నారు. త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను ఇంటింటికి పంపిస్తున్నారని చెప్పారు. గడిచిన సంవత్సర కాలంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. 13 సంవత్సరాల నుండి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిల సమస్యలను పట్టించుకునే నాథులే కరువయ్యారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే అసెంబ్లీలో సైతం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై ప్రస్తావించడం జరిగిందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి భరత్ కు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, టీడీపీ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి, మల్లారెడ్డి, బుజ్జి నగర పంచాయతీ చైర్పర్సన్ సుప్రజా మురళి, కోవూరు నియోజకవర్గంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీపీ గారు ఎద్దరపూడి నాగరాజ్ గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరియు ఇతర ముఖ్య నాయకులందరినీ కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. చాలాసేపటి నుంచి కూర్చోయింటారు, 1.5 నుంచి సత్కరించుకోవడం జరుగుతుంది. ప్రశాంత్ రెడ్డి గారు అక్క గురించి ఒక 2 మాటలు మీరు కూడా, ఎందుకంటే చాలా మంది మనం అంతా బిజీ లైఫ్ లో ఉంటామమ్మా. ఎవరికి వాళ్ళ పనులలో ఉంటాము, ఏమేమో టైం ఉన్నప్పుడు పేపర్ చదువుతాం, టైం ఉన్నప్పుడు న్యూస్ చూస్తుంటాం, లేకపోతే టైం ఉంటే సోషల్ మీడియాలో చూస్తుంటాం. బట్ అక్క ప్రతి అసెంబ్లీ సెషన్ లో నేను అక్కకి అదే చెప్తాను. ప్రతి అసెంబ్లీ సెషన్ లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంతా తీసుకొని మీ ఊరి గురించి, ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి, ఇష్యూస్ గురించి ప్రశ్నిస్తానే ఉంటారు. సో అంటే ఆ సంకల్పం ఉండాలి. ఏదో వచ్చినాం అసెంబ్లీకి పోయినాం అనేది కాకుండా షీ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా నాతో కారులో ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం, ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఎట్లా సాల్వ్ చేయాలా, కలెక్టర్ గారితో ఇమీడియట్ గా మాట్లాడించడము, దీన్ని సొల్యూషన్ తేవాల భరత్ నువ్వు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే ఇష్యూ అని చెప్పి. అంటే అట్లా పోరాడే నాయకులు చాలా వరం చేసుకోండి. అట్లా నాయకుల్ని మీరు పెట్టుకుంటే ఇదే చెప్తున్నారు. చేస్తాను, చూపిస్తాను అని చెప్పాడు. మీరు అందరూ కూడా అనుభవించారు, మనం కూడా అందరూ అనుభవించాం ఏం పరిస్థితి ఎట్లుంటుంది అనేది. లాస్ట్ 5 ఏళ్ల పాలన వాళ్ళు అట్లా పాలించిన దానికే 11 సీట్స్ వచ్చినాయమ్మా. ఇప్పుడు కూడా అదే తీరు, అదే స్టైల్, అదే మాట స్టైల్. ఈ మధ్య కూడా ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు. ఇక్కడ ఒక ఎక్స్ ఎమ్మెల్యే నోటికి ఏం వస్తే అది మాట్లాడాడు. అసలు అది చూస్తే కడుపు కాలిపోయింది నాకైతే. అంటే ఇట్లా కూడా మాట్లాడతారా జనాలు? ఇట్లా కూడా ఓపెన్గా వచ్చి నోటికి వచ్చింది మాట్లాడతారా? అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటారా? అట్లా వాళ్ళు ఎన్నుకుంటారమ్మా ఎవరైనా? అసలు అంటే నోటికి ఏం వస్తే అదే మాట్లాడేదానికి అర్థం లేకుండా మాట్లాడేస్తారా? అంటే దర్ షుడ్ బి లిమిట్. అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయినాము, ఎందుకు 11 సీట్స్ వచ్చింది అనే ఆలోచననే లేదమ్మా ఇప్పుడు కూడా. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి. అంటే అపోజిషన్ ఏమైనా ప్రశ్నిస్తే రూలింగ్ పార్టీ వాళ్ళు షేక్ అయిపోయేటట్టు ఉండాలి. అంటే ఏదైనా
పనితీరులో కానీ ఏదైనా ఉంటే వీళ్ళు మాట్లాడితే నోరెప్పితే కంపు మాటలు బూతు మాటలు తప్ప వేరేదేం లేవు. సో ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉండాలమ్మా. ఫ్యూచర్ లో ఇట్లా వాళ్ళని తుడిచిపెట్టేయాలమ్మా. అసలు ఒక సొంత చెల్లికి సొంత అమ్మకి న్యాయం చేస్తున్నాడు, 5 కోట్ల ప్రజలకి ఏం న్యాయం చేస్తాడమ్మా? చేయగలుగుతాడు ఎవరన్నా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేడు, 5 కోట్ల ప్రజలకు వచ్చి న్యాయం చేస్తాడు. సో నేను చెప్పేది ఏమనుకున్నా అంటే మన పాలన, చంద్రబాబు గారు లాంటి నాయకత్వం, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్న విజన్ తో పనిచేస్తాడు సార్. మాకు ఏం పని చేసినా విజన్ తో పనిచేస్తారు. ఈ 5 ఏళ్లలో ఏం చేయాలా, నెక్స్ట్ 47 వరకు ఏం చేయాలా. ఈ రోజు పక్కన హైదరాబాద్ చూడండి ఎట్లుంది. పోయింటారు కదా మీరు ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ కి, లేదా మీ ఇంట్లో. రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు గారు. ఆయన విజన్ 2020 అని చెప్పి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజన్ 2020 అంటే ఆ రోజు అందరు విజన్ 2020 ఏంది అని చెప్పి మాట్లాడి. ఈ రోజు మనము నవ్వుకుంటున్నాం. అక్కడ ఉండే వాళ్ళు ఎట్లా అయితే మాట్లాడినారో, నెగిటివ్ గా మాట్లాడినారో అంతా నవ్వుకుంటుంటారు. ఎందుకంటే సాధించినారు. 2020 విజన్ ఏమనుకున్నారో చంద్రబాబు గారు ఆ రకంగా డెవలప్. రెండుగానే చెప్పేది, గవర్నమెంట్స్ అనేది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఏమొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని గెలుస్తానే పోతే రేపు మనకు కూడా హ్యాపీగా ఉండేదాన్ని కూడా చెప్తున్నా. 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగిందమ్మా. లాస్ట్ 1 year లో దాదాపు 10 ఏళ్లలో 14 నుంచి 24 వరకు తీసుకుంటే 10 ఏళ్లలో 4 నుంచి 4.5 లక్షల కోట్లు అంటున్నారు ప్లానింగ్ బోర్డు వాళ్ళు. మనకు 1 సంవత్సరం తిరిగేసరికి అన్ని శాఖల కింద 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు అంటే ఆషామాషి కాదమ్మా. ఒక చంద్రబాబు గారు బ్రాండ్ చూసి వచ్చినారమ్మా, వేరే ఏం లేదు. ఇస్తాం. ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా అక్క చెప్తున్నారు, నేను కూడా మాట్లాడటం జరిగింది. మా కమిషనర్ షుగర్స్ కూడా ఏమన్నారంటే ఒకటి స్టే ఉంది అని. ఎందుకు సార్ స్టే చేసినారంటే కొంతమంది నాయకులు వేసినారు సార్, వాళ్ళకి అర్థం చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఆ స్టే నుంచి సెటిల్ చేయలేకపోతున్నారమ్మా ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ అన్నా వాళ్ళకి చెప్పి వివరణ ఇచ్చి క్లారిటీ ఇచ్చి వాళ్ళని తొందరగా విత్డ్రా చేసుకుంటే, లేదన్నా మనం గవర్నమెంట్ లో ప్రాసెస్ ఉంది, మన ఏజీ గారికి చెప్తారో అది సార్ట్ అవుట్ చేస్తారు. దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. బట్ అనవసరంగా ఇన్ని ఏళ్ళు వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడన్నా అది సెటిల్ అయ్యేది ఏదన్నా ఉందంటే మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ లోనే సెటిల్ అవుతుంది, అది గ్యారంటీ. బట్ ఎప్పుడా అనేది అంటే తొందరగా అవుతుంది అనమాట. అది సార్ట్ అవుట్ చేసుకునే దాంట్లో వాళ్ళు సార్ట్ అవుట్ చేయగలిగితే తొందరగా అవుతుంది. నేను అదే కమిషనర్ గారు షుగర్స్ తో మాట్లాడితే సార్ వాళ్ళు విత్డ్రా కానీ అయినారంటే వితిన్ 2 months లో వాళ్ళకి సంబంధించిన సాలరీస్ కానీ ఫార్మర్స్ కి ఉండే డ్యూస్ కానీ అన్ని సెటిల్ చేస్తామని చెప్పడం జరిగింది. మనము ఈరోజు ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంచుమించు ఒక 20 రోజులు అవుతుంది. ఇందులో మనం ఆల్రెడీ 1,00,000 చిల్లర ఇళ్ళు తిరిగేస్తున్నాము. ఇంకా కొన్ని ఇళ్ళు మాత్రం ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఎవరి ముఖంలోనైనా ఈరోజు మనం ఎంతో సంతోషం చూడగలుగుతున్నాం. ఎందుకంటే అత్యంత భారీ మెజారిటీలతో మమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా పొందడం నిజంగా మీ అందరి కష్టం, మా అదృష్టం అనుకుని మీకోసం ఈరోజు తిరిగి 13 నెలలకే ప్రజల్లో తిరగమని మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీ వద్దకి పంపించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎలక్షన్ ముందొచ్చి మీ ఇల్లంతా తిరిగి ప్రతి ఒక్కరికి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని 6 పథకాలు మీకు చెప్పాం. అదే కాకుండా ఎన్నో మాటలు ఇచ్చాం, ఇవన్నీ చేస్తాము అని చెప్పి ఈరోజు ధైర్యంగా మీ ముందుకొచ్చి మీలో తిరుగుతూ 80% వరకు అత్యంత భయంకరంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని తిరిగి సమకూర్చుకుంటూ మీ ముందుకు వచ్చి 80% వరకు అవి ముఖ్యమంత్రి గారు అమలు చేయగలిగారంటే నిజంగా మనము చాలా అదృష్టవంతులం. మనం ఏదైతే చెప్పామో మొట్టమొదట, ఎందుకంటే ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా రైతులు ఎంతో మంది ఉన్నారు. ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని ఏదైతే చెప్పామో అది గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా వచ్చిన మొదటి నెల నుంచే
అవ్వాతాతలకి 4,000, దివ్యాంగులకి 6,000, అదేవిధంగా డిసేబుల్ వాళ్ళకి 15,000 పెన్షన్. 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ మీ అందరికి వచ్చి ప్రజల్లోకి తిరిగి నాయకులు వచ్చి మీకు అందరికి పెన్షన్ ఇచ్చి మీ మొక్కల్లో ఆనందం చూస్తుంటే మాకు నిజంగా ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అలాగే దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు, అవి కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే ఉచిత ఇసుక ఇచ్చి ఎంతో మంది భవన కార్మికుల తలరాతలను మార్చారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకందరికీ ఈ ఉచిత ఇసుక వల్ల ఎంతో వెలుసుబాటు లభించింది. అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు స్కూల్స్ ని సంస్కరణలోకి తీసుకెళ్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్లాస్ కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో ఈరోజు మీకందరికీ స్కూల్స్ సంస్కరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే ఏదైతే డొక్కా సీతమ్మ పథకంలో సన్న బియ్యం భోజనం, అట్లాగే మీకు నాణ్యమైన బ్యాగ్స్ అన్ని కూడా అందిస్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గుంతలు పడిన రోడ్లు, పల్లె పండుగ అనే పేరుతో మనం అవన్నీ చేసుకోగలిగాం. సో ఈ రకంగా చెప్పుకుంటే ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది. ఆగస్టు 15 నుంచి మనకి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు మనకి ఏవైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా మనకి తీరుస్తూ ముందుకెళ్తున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన టీజీ భరత్ గారు ఉన్నారు ఇక్కడ. అలాగే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మనకందరికీ మాట ఇచ్చినారు, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి. ఆ సందర్భంగా భరత్ గారు కూడా అందులో భాగం పంచుకోవాలని, మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి 2,700 ఎకరాలు ఉన్నాయి, మితానీ ల్యాండ్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సార్ మాకు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ, కోవూరు షుగర్ ఫ్యాక్టరీని 13 సంవత్సరాల నుంచి మూసేస్తుంటే ఆ కార్మికులు ఎంతో మంది చనిపోయారు. 3,000 మంది కార్మికులు ఉంటే ఈ రోజు అందులో సగం మంది కూడా లేరు మచ్చకు. వాళ్ళు ఈ 13 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బకాయిల కోసం. ఈ రోజు గత అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నందువల్ల దానిలో కదలిక తీసుకొచ్చారు మీరందరూ కలిసి. అది అతి తొందరలో దాన్ని మన కార్మికులకు మీరు వాళ్ళ బకాయిలు చెల్లించాలని, రైతులకి న్యాయం చేయాలని, అక్కడ ఈ కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పటి నుంచి నాతో అమ్మ అని ఎంతో మంది బిడ్డలు యువత నాతో కలిసి తిరుగుతున్నారు. వాళ్ళకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పట్టాదారు పాసుబుక్లు సమస్య పరిష్కరిస్తాను. ఆల్రెడీ నేను జేసీ గారితో 2-3 సార్లు దీని గురించి మాట్లాడున్నాను. ఇదన్నీ మాట్లాడంగానే అయిపోదు, దీనికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్ లో చేసుకుంటూ వచ్చి మీకు తప్పకుండా పట్టాదారు పుస్తకాలు మీకు ఇప్పిస్తామని చెప్పి మీకు మరోసారి ఇక్కడ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు ఇక్కడ అశోక్ అన్నకి, గ్రామ స్థాయి నాయకులకి, మండల స్థాయి నాయకులకి, ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.